పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ముప్పేట దాడితో గుక్క తిప్పుకోలేకపోతుందా? ఒకవైపు భారత మిస్సైళ్లు డ్రోన్లతో విరుచుకుపడుతుంటే మరోవైపు తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఇంకోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటుతో పాక్కి ఊపిరి సలపడం లేదా? మూడు వైపుల ఒత్తిడితో పాక్ చిత్తైపోతుందా? తప్పించుకునే దారులన్నీ మూసుకుపోవడంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుందా అంటే అవునని సమాధానం వస్తుంది. ఇంతకీ తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? వాటి డిమాండ్స్ ఏంటి? ఉరుములా తరుముకొస్తున్న తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్, పాకిస్తాన్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన బలూచిస్తాన్, భారత్ దాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి. ఇలా మూడు వైపుల నుంచి ముప్పేట దాడికి గురవుతున్న పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు భారత్, మరోవైపు తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, ఇంకోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ తిరుగుబాటుతో పాకిస్తాన్ ముప్పు తిప్పలు పడుతుంది. భారత్ తో పోరాటానికి పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. రిమోట్ బాంబులతో కూడా పాకిస్తాన్ శిబిరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అదే సమయంలో పాకిస్తాన్ ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమాత్రం సపోర్ట్ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ పాకిస్తాన్ సైన్యానికి సహకరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాక్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఇక భారత్ తో బోర్డర్ టెన్షన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ కు వజీరిస్తాన్ లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆందోళనకారుల దాడిలో 20 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడిని టీటీపీ చేసినట్లు ప్రకటించింది. మరోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులతో జరిగిన ఘర్షణల్లో 2 పాకిస్తాన్ సైనికులు మరణించారు. భారత్ దాడితో పాకిస్తాన్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం తీవ్రంగా మారింది. అయితే అసలు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ, తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీఏ, ఈ రెండు సంస్థలు ఎందుకు ఏర్పడ్డాయి? వాటి ఉద్దేశాలు ఏంటి? ఎందుకోసం పోరాటం చేస్తున్నాయి అనేది ఓసారి చూస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం కోసం ఏర్పాటైన బలోచ్ లిబరేషన్ ఆర్మీ వంటి ఏర్పాటువాద సంస్థలు కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పాక్ ప్రభుత్వంపై సైన్యంతో ఎప్పటికప్పుడు బలోచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుతూనే ఉంది. భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ ఆ సమయంలో బలూచిస్తాన్ ను కూడా బలవంతంగా తమ భూభాగంలో కలుపుకుంది అని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తుంది. అప్పుడు బలూచిస్తాన్ కు రాజాగా ఉన్న ఖలాద్ ఖాన్ తో విలీన పత్రంపై బలవంతంగా సంతకం చేయించుకొని ఆక్రమించినట్లుగా ఆరోపించింది. భారీగా సహజ వనరులు, గ్యాస్, ఖనిజ సంపద కలిగి ఉన్న బలూచిస్తాన్ ను స్వాతంత్ర దేశం కావాలనే డిమాండ్ తో ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉంది. ఈ బిఎల్ఏను పాక్, అమెరికాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. అయితే విస్తీర్ణం పరంగా పెద్ద ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్ అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ గా ప్రస్తుతం మిగిలిపోయింది. మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణంలో బలూచిస్తాన్ విస్తీర్ణం 44% ఉంటుంది. అంటే దాదాపు పాక్ భూభాగంలో సగం వరకు బలూచిస్తాన్ ఉంటుంది. అయితే బలూచిస్తాన్ లో ఉన్న చమురు, ఖనిజ సంపదను పాక్ ప్రభుత్వం అక్రమంగా దోచుకుంటుంది అని బిఎల్ఏ ఆరోపిస్తుంది. కానీ బలూచిస్తాన్ లో ఉండే ప్రజలు మాత్రం తాము జాతి వివక్షను ఎదుర్కొంటున్నారని, పేదరికంలో మొగ్గిపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో పాకిస్తాన్ కు వ్యూహాత్మకంగా మిత్రదేశంగా ఉన్న చైనా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ లోనే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ను అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి బిఎల్ఏ దాడులు మరింత ముమ్మరమయ్యాయి. గతంలో చైనా మద్దతు గల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చైనా ఇంజనీర్లపైన బిఎల్ఏ పలుసార్లు దాడులు చేసింది. తాజాగా భారత్ దాడులు చేస్తూ ఉండడంతో బిఎల్ఏకు కొండంత ధైర్యం వచ్చింది. దీంతో పాక్ భద్రతా దళాలపై తిరుగు దాడులు చేస్తుంది. ఇక
పాకిస్తాన్ కు నిద్ర లేకుండా తిరుగుబాటు చేస్తున్న మరో సంస్థ తెహ్రిక్ ఈ తాలిబాన్ TTA. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక బలమైన ఉగ్రవాద సంస్థగా మారి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. మే 9న ఈ సంస్థ జరిపిన దాడిలో ఏకంగా 20 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. ఇక తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP సంస్థ 2007లో పురుడు పోసుకుంది. ఇది ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు వీరికి ప్రేరణ అని చెప్పొచ్చు. వీరి లక్ష్యం ఇస్లామిక్ షరియత్ అమలు చేయడమే. ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంస్థ దృష్టిలో ఇస్లాం వ్యతిరేకంగా పనిచేస్తుంది అని భావిస్తుంది. పాకిస్తాన్ పూర్తిగా పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగా మారింది అని భావిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు స్వాతంత్ర హోదా కావాలి అని కూడా TTP పోరాటం చేస్తుంది. గతంలో బ్రిటిష్ పరిపాలనలో పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజన తెగలకు ఫ్రాంటియర్ క్రైమ్స్ రెగ్యులేషన్ FCR అనే బ్రిటిష్ కాలం నాటి ప్రత్యేక చట్టం ద్వారా స్వాతంత్ర హోదా ఉండేది. అయితే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత FCR ను రద్దు చేసి సాధారణ చట్టాలను వర్తింప చేయడంతో స్థానిక గిరిజన నేతలకు హక్కులు దూరమయ్యాయి. ఈ రెండు సంస్థలు పాకిస్తాన్ ను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ దళాలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ ఆందోళనకారులు చేసిన గ్రెనేడ్ దాడుల్లో ప్రత్యేక ఆపరేషన్ కమాండర్ సహా 8 మంది సైనికులు మరణించారు. 6 తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల క్రితం కూడా క్వెట్టాలో BLA జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మరణించారు. మొత్తానికి ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ TTP పాకిస్తాన్ కు నిద్రలేని రాత్రులను చూపిస్తున్నాయి. భారత్ కూడా మెరుపు దాడులు చేస్తూ ఉండడంతో పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇలా అన్ని వైపులా దాడులు స్పీడప్ కావడంతో పాక్ కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటుంది.